హాయ్ అండి. ఈ రోజైతే మంచి చామదుంపల వేపుడు చేసుకుందామండి. ఎప్పుడు పులిసే పెడితే పిల్లలు అస్సలు ఇష్టపడరు కదండి. కొంచెం జిగురు జిగురుగా ఉంటదని వాళ్ళు ఇష్టపడరు కదా. అదే ఫ్రై అయితే చాలా ఇష్టపడతారు కదా. ఫ్రై చేద్దాం రండి. చామదుంపలను అయితే ఒకసారి ఉడకపెట్టేసుకుని తొక్కలు తీసి ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం అండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు చామదుంపల ముక్కలు వేసుకుని వేపుకుందాం. ఇలాగా కొద్ది కొద్దిగా వేపుకుందాం అండి. ఒక్కసారి వేసాం అనుకోండి చామదుంపలన్నీ అంటుకుపోతాయి కదా, అందుకని ఇలా కొంచెం కొంచెం వేపుకోవచ్చు. మీరు చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతావి కూడా వేసుకుని వేపేసుకుందాం. ఈ చామదుంపలు అండి ఉడకపెట్టుకుంటాం కదా, అవి తొక్క తీసిన తర్వాత ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ జిగురు అనేది లేకుండా మనకి వేపుడు అనేది ఇలాగ పొడి పొడిగా చక్కగా వస్తుందండి. ఇవి వేగుతున్నాయి కదండి, ఈ లోపు ఇందులోకి వేసే ఉల్లికారాన్ని రెడీ చేసుకుందాం. 7-8 ఎల్లుల్లి రబ్బలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 6-7 ఎండుమిర్చి, ఇలా 2 ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకుని మిక్స్ చేసుకుందాం అండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాం అండి. ఈ ముక్కలు కూడా వేగిపోయినాయి కదండి, తీసేసుకుందాం. ఈ చామదుంపలు ఫ్రై చేసాం కదండి, అదే ఆయిల్లో ఈ ఉల్లికారం వేసుకుని వేపుకుందాం. కొద్దిగా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లి ముద్ద వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకుందాం అండి. ఈ ఉల్లి ముద్ద వేగడానికి కొంచెం ఉప్పు అనేది వేస్తున్నానండి నేను, అలాగే కొంచెం పసుపు. ఈ ఉల్లికారాన్ని చిన్న మంట మీద వేపుకోవాలండి, ఎందుకంటే కారం అనేది మనం ఇందులో వేసాం కాబట్టి మనకి మాడిపోతుంది అనమాట. అందుకని చిన్న మంట మీద అలా దగ్గరుండి కలుపుతూ వేపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఉల్లి ముద్ద అంతా వేగింది కదా, మనకి ఆయిల్ అనేది బయటికి వదులుతుంది కదా. ఈ టైంలో మనం ఇప్పుడు చామదుంపలు వేపుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. ఈ ఉల్లికారం మొత్తం ఈ ఫ్రై చేసిన ముక్కలకి పట్టేలా ఒకసారి వేపుకుందాం. ఇందాక సాల్ట్ అనేది ఉల్లి ముద్ద వేగడానికి వేసాం కదండి, ఇప్పుడు ఈ ఫ్రైకి తగ్గ సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం లాస్ట్ లో పొడికారం వేస్తానండి, ఎందుకంటే కొంచెం కలర్ అనేది బాగుంటది అనమాట. అంతే, చామదుంపల వేపుడైతే అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఇది బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చామదుంపలు వేపుడైతే ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేపడం వల్ల మనకి ఆ జిగుమానం అనేది కూడా ఉండదు, క్రిస్పీగా కూడా చక్కగా బాగుంటదండి. ఇది మజ్జిగ పులుసులో కానీ సాంబార్లో అయినా ఎందులో అయినా సరే చాలా బాగుంటదండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.